వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రజా ప్రతినిధులు, అధికారులు. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలి. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్. రాబోయే SSC పరీక్షలో ఉత్తమ ఫలితాల కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలి. పెద్దపల్లి కలెక్టరేట్లో మహిళా టీచర్ల సన్మాన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష. కరీంనగర్లో పిండి వంటలు చేసి వినూత్న నిరసన చేపట్టిన సమగ్ర శిక్ష ఉద్యోగులు. బాల కార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు ఆపరేషన్ స్మైల్ను విజయవంతం చేయాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా SP అఖిల్ మహాజన్ పిలుపు. బీసీల గురించి ఎమ్మెల్సీ కవిత మాట్లాడడం హాస్యాస్పదం. కరీంనగర్లో RTC మాజీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు హాట్ కామెంట్స్. కరీంనగర్లో పలు అభివృద్ధి పనులకు మేయర్ సునీల్ రావు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో 1300 కోట్ల పనులు పూర్తి చేసి నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత మా పాలక వర్గానికి దక్కిందన్నారు మేయర్ యాదగిరి సునీల్ రావు. కరీంనగర్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ అభివృద్ధిలో భాగంగా ఈరోజు 90 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 1, 14, 18 డివిజన్లలో పర్యటించిన మేయర్ ఆయా డివిజన్ల కార్పొరేటర్లు దిండిగల్ల మహేష్, సుద్దగోని మాధవి కృష్ణ, కొలగాని శ్రీనివాస్తో కలిసి డ్రైనేజీ పైప్లైన్, CC రోడ్ల భూమి పూజ చేశారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకుని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కరీంనగర్ నగరాన్ని అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా గత 4.5 సంవత్సరాలుగా పాలకవర్గం పనిచేసిందన్నారు. నగరపాలక సంస్థలో సరిపడా నిధులు లేకపోయినా ప్రజల సమస్యలు తీర్చాలనే ప్రధాన ఉద్దేశంతో ఉన్న నిధులతో దశల వారీగా పనులు చేపట్టి పూర్తి చేస్తున్నామని, కాంట్రాక్టర్లు కూడా సహకరిస్తున్నారని తెలిపారు. విలీన గ్రామాల డివిజన్లలో మంచినీటి కొరతను తీర్చాలనే లక్ష్యంతో ఇటీవలే అమృత్ 2.0లో పైప్ లైన్ పనులు, రిజర్వాయర్ల పనులు ప్రారంభం చేశామని తెలిపారు. రాబోయే 4 మాసాల్లో విలీన గ్రామాలు, శివారు ప్రాంతాల డివిజన్లలో ఒక గలీలో మంచినీటి సరఫరా పైప్ లైన్ వదలకుండా వేసి ప్రతి ఇంటికి, కాలనీకి త్రాగునీరు అందేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రేకుర్తిలోని ప్రధాన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం చేస్తున్నామని, రేకుర్తి నుండే విలీనం చెందిన 8 గ్రామాల నుండి డివిజన్లకు త్రాగునీరు సరఫరా అవుతుందని స్పష్టం చేశారు. రాబోయే 30 సంవత్సరాల వరకు త్రాగునీరుకు ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. గతంలో విలీన గ్రామాల డివిజన్ల అభివృద్ధికి నిధులు కేటాయించి కొత్త గ్రామాల ప్రతిపాదన తీసుకోవాలని కోరారు. అభివృద్ధి కోసం నిధులు ఇవ్వకుండా కొత్త గ్రామాలను విలీనం చేస్తే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదన్నారు. RTC మాజీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు హాట్ కామెంట్స్ చేశారు. కవిత బీసీల గురించి మాట్లాడడం హాస్యాస్పదమని విమర్శించారు. బీఆర్ఎస్ తీరు, కవిత, KTR వైఖరిపై RTC మాజీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు ఫైర్ అయ్యారు. బీసీల గురించి కవిత ధర్నాలు చేయడం హాస్యాస్పదమన్నారు. బీసీల మీద ప్రేమ కవితకు ఈ రోజు పుట్టుకొచ్చిందా అని ప్రశ్నించారు. కౌన్సిల్, అసెంబ్లీలలో బీఆర్ఎస్ నుంచి బీసీలు మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన గోనె ప్రకాష్ జైలుకు వెళ్లిన వారంతా సీఎంలు అయ్యారని, కవిత అలా ఊహించుకుంటున్నారని తెలిపారు. ఢిల్లీ నుంచి తనకు సమాచారం ఉందని, కవిత సీఎం కావాలని అనుకుంటుందన్నారు. KTRకు కవిత పోటీగా మారిందని చెప్పారు. కేసీఆర్ కుటుంబం కొంత ఓపిక పట్టాలని కోరారు. బీఆర్ఎస్ అప్పులు చేసిపోయిందని, కాంగ్రెస్కు కొంత సమయం ఇవ్వాలని గోనె ప్రకాష్ రావు అన్నారు. JBS నుంచి షామీర్పేట వరకు స్కైవే నిర్మాణం, మెట్రో విస్తరణ చేస్తే 90% ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. బయటకు వచ్చినప్పుడు ఏం చెప్పింది? భారత జాగృతి తరఫున దేశమంతా ఉద్యమిస్తా చెప్పింది. ఇది అంతం కాదు, ఆరంభం అని చెప్పింది. తల్లి ఏంది ఆ పని చేయక ఏదైతుందో ఈ బీసీ నినాదం పట్టావు. మీ అప్పుడు 32 నుంచి 23% చేశారు. మీ క్యాబినెట్లో కానీ, కార్పొరేషన్లో కానీ, జిల్లా పార్టీ అధ్యక్షులో కానీ ఎంతమంది బీసీలకు ఇచ్చారమ్మా? మీరు 2014లో దేశంలో ఎక్కడ లేనంత ప్రతి ఇంటికి, అంటే సింగపూర్లో ఉన్నోడు, దుబాయ్లో ఉన్నోడు, అమెరికాలో ఉన్నోడు ఆ రోజు నమోదు చేసుకోకపోతే. భారతదేశానికి విద్యుత్ వెలుగులు అందిస్తున్న పెద్దపల్లి జిల్లా రామగుండం NTPC సోలార్ విద్యుత్ ప్లాంట్లో బ్యాటరీ పేలడంతో మంటలు వెలువడ్డాయి.
ఈ రోజు ఉదయం సోలార్ విద్యుత్ ప్లాంట్లో పొగలు రావడంతో ఎన్టీపీసీ ఫైర్ సేఫ్టీ అధికారులు ఫైర్ ఇంజన్లను తీసుకొచ్చి మంటలను ఆర్పారు. సోలార్ విద్యుత్ ప్లాంట్లలో విద్యుత్ జనరేట్ చేయడానికి ఉపయోగించే బ్యాటరీలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. దీంతో సోలార్ విద్యుత్ ప్లాంట్లలో కొంత సమయం విద్యుత్కు అంతరాయం కలిగింది. జనావాసాల మధ్యనే సోలార్ విద్యుత్ ప్లాంట్ ఉండడంతో స్థానికంగా నివసించే ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కరీంనగర్ కలెక్టరేట్లో సావిత్రిబాయి పులే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సావిత్రిబాయి చిత్రపటానికి కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, డీఓ జనార్దన్ రావుతో పాటు వివిధ శాఖల అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తొలి మహిళా టీచర్ అయిన సావిత్రిబాయి మహిళలకు ఆదర్శమన్నారు కలెక్టర్. మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు స్వయంగా పాఠశాలను ఏర్పాటు చేసి దేశానికి ఆదర్శంగా సావిత్రిబాయి నిలిచారని కొనియాడారు. అలాంటి సావిత్రిబాయి జయంతిని పురస్కరించుకుని మహిళా టీచర్స్ దినోత్సవంగా ప్రభుత్వం గుర్తించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ కార్యక్రమాలు చేపట్టడం స్ఫూర్తిదాయకమన్నారు. అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ గారికి, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ గారికి మరియు జిల్లా వివిధ శాఖల జిల్లా అధికారులందరికీ నమస్కారం. తొలితరం మహిళా ఉపాధ్యాయులుగా పనిచేసిన శ్రీమతి సావిత్రిబాయి పూలే జయంతిని ఈరోజు మనం జరుపుకుంటున్నాం. సావిత్రిబాయి పూలే గారు 1831 జనవరి 3న మహారాష్ట్ర జిల్లాలోని ఖండాల తాలూకాలో నయాగాం అనే గ్రామంలో జన్మించారు. 9 సంవత్సరాల వయసులో ఆమె జ్యోతిరావు పూలే గారిని 1840లో వివాహం చేసుకున్నారు. నిరక్షరాస్యులుగా ఉన్న ఆమె భర్త తొలి గురువు. వారు ఆమెకు అహ్మద్నగర్లో ఉపాధ్యాయ శిక్షణ ఇప్పించి ఫాతిమా షేక్ అనే మహిళా హక్కుల ఉద్యమ సహచరురాలి ఇంటినే పాఠశాలగా మార్చి అట్టడుగు వర్గాల వారిని మహిళలకు చదువు చెప్పేందుకు ప్రయత్నం చేశారు. కరీంనగర్ కలెక్టరేట్ ముందు పిండి వంటలు చేసి సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. రెగ్యులరైజ్ కోసం సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె 25వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా కరీంనగర్ కలెక్టరేట్ ముందు పిండి వంటలతో ఉద్యోగులు నిరసన తెలిపారు. సకినాలు పోసి సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. 18 సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నామని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెగ్యులర్ చేస్తామని రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. 25 రోజులుగా చేస్తున్న సమ్మెతో విద్యార్థులు కూడా నష్టపోతున్నారని, పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. లేనిచో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బాల కార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు ఆపరేషన్ స్మైల్ ను విజయవంతం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పిలుపునిచ్చారు. బాల కార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు ఈ నెల 31 వరకు నిర్వహిస్తున్న ఆపరేషన్ స్మైల్ 11ను విజయవంతం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పిలుపునిచ్చారు. పిల్లలతో పని చేయించే వారిపై క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించారు. సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ కీమియా నాయక్, అదనపు ఎస్పీ చంద్రయ్య, వివిధ శాఖల అధికారులతో ఎస్పీ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆపరేషన్ స్మైల్ 11లో పాల్గొంటున్న ప్రతి ఒక్క అధికారి సమన్వయంతో పక్కా ప్రణాళిక రూపొందించుకొని బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించే విధులు నిర్వహించాలన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యం అమూల్యమైందని, దాన్ని అనుభవించడం ప్రతి పౌరుని హక్కు అని, క్షణికావేశంలో పిల్లలు తొందరపాటుతో చిన్న చిన్న విషయాలకే తల్లిదండ్రులను విడిచి ఇంటికి దూరంగా ఉంటున్నారని, ఈ అవకాశాన్ని ఆసరాగా తీసుకుని కొందరు వారిని ప్రమాదకర పనుల్లో వారితో పనులు చేయిస్తూ వారి జీవితాలతో ఆడుకుంటున్నారని, అలాంటి వారిని గుర్తించి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సూచించారు. గత సంవత్సరం నిర్వహించిన ఆపరేషన్ స్మైల్ ముస్కాన్లో 21 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగిందని గుర్తు చేశారు. తప్పిపోయిన పిల్లలను వెతికి దర్పణ్ అప్లికేషన్ ద్వారా వారిని గుర్తించి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరిచి తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేర్చి వారి శోకాన్ని తీర్చాలన్నారు. భిక్షాటన చేస్తున్న వారి గురించి, బాల కార్మికుల గురించి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వడానికి చైల్డ్ హెల్ప్ లైన్ కు చెందిన 1098, 112 నెంబర్ల గురించి ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని చెప్పారు. సిరిసిల్ల, వేములవాడ డివిజన్ స్థాయిలో ఒక సబ్ ఇన్స్పెక్టర్తో పాటుగా ఒక మహిళా పోలీస్ అధికారి, 4 సిబ్బంది వివిధ డిపార్ట్మెంట్ అధికారులతో నెల రోజుల పాటు ఇదే పనిపై ఇటుక బట్టీలు, వివిధ రకాల పరిశ్రమలు, బస్ స్టేషన్లు, ట్రాఫిక్ జంక్షన్ల వద్ద క్షుణ్ణంగా పరిశీలించి కుటుంబాలకు దూరంగా ఉంటున్న పిల్లలను గుర్తించాలన్నారు. స్కూల్స్కు వెళ్లకుండా వివిధ కారణాల వల్ల డ్రాపౌట్ అయిన పిల్లల తల్లిదండ్రులకు నచ్చచెప్పి తిరిగి వారిని పాఠశాలలకు పంపే ఏర్పాట్లు చేసి వారికి కొత్త జీవితాన్ని ఇవ్వాలన్నారు. ఎక్కడైనా బాల కార్మికులు కనిపిస్తే డయల్ 100కు ఫోన్ చేసి లేదా పోలీసులకు సమాచారం తెలపాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణి సన్నద్ధం కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గంలో 3వ రోజు మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఈ రోజు అక్కన్నపేట మండల కేంద్రంలో పార్టీ శ్రేణులతో సమావేశమై స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగిరేలా దిశానిర్దేశం చేశారు. గ్రామాల వారీగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి గ్రామంలో ప్రాధాన్యత గల 2-3 పనులను గుర్తించి వెంటనే తన దృష్టికి తీసుకువస్తే రాబోయే 2-3 నెలల్లో ఆ పనులు పూర్తి చేసేలా కృషి చేస్తానని తెలిపారు. పనులు చేసి ప్రజల మన్ననలు పొంది స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలని సూచించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీజేపీ ఏం చేసిందో నిలదీయాలని కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ పూర్తి చేశామని, సంక్రాంతికి రైతు భరోసా ఇస్తామని తెలిపారు. 2 లక్షలకు పైగా ఉన్న రైతులకు సైతం రుణమాఫీ చేసే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజల దగ్గర దాకా తీసుకుపోయేటువంటి విధంగా ఒక గట్టిగా మూటిగా ఉంటే తప్పకుండా మనం ఇక్కడ జెండా ఎగిరేస్తాం. మనం తప్పకుండా మీరందరూ ప్రజాప్రతినిధులు అవుతారు. మీకు ఒక మాట ఉదాహరణకు చెప్తాను. ప్రజల్లో సంతృప్తి ఉంది, కానీ టీఆర్ఎస్ నాయకులు ఎవరన్నా ఎప్పుడన్నా అరే రుణమాఫీ కాలే అని బయటికి ఎప్పుడన్నా మాట్లాడుకుంటురా? మనం 2 లక్షల మాఫీ చేసినాం ఏడాదిలా. ఎన్నికలప్పుడు 2 లక్షల లోపల మాఫీ చేస్తామన్నా, 2 లక్షల పైన కూడా మాఫీ చేస్తామన్నా? 2 లక్షల లోపే కదా. ఇప్పుడు కూడా నేనేమంటున్నా, కుటుంబ పరంగా రేషన్ కార్డు చైనాలో ఇప్పుడు మరో వైరస్ వ్యాప్తి కలవరానికి గురి చేస్తుంది. ప్రస్తుతం అక్కడ హ్యూమన్ మెటాఫ్యూమ్నో వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందిందని వార్తలు వస్తున్నాయి. 5 ఏళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారికి పుట్టినిల్లుగా చెప్పుకునే చైనాలో ఇప్పుడు మరో వైరస్ వ్యాప్తి కలవరానికి గురి చేస్తుంది. ప్రస్తుతం అక్కడ హ్యూమన్ మెటాఫ్యూమో వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందిందని, కోవిడ్ వెలుగులోకి వచ్చిన సరిగ్గా 5 ఏళ్ల తర్వాత మరో ప్రమాదకర వైరస్ వ్యాప్తి చెందుతుందన్న స్థానిక సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. ఈ వైరస్ బారిన పడి అక్కడ ప్రజలు పెద్ద ఎత్తున ఆసుపత్రుల్లో చేరుతున్నట్లు సమాచారం. మైకోప్లాస్మా, నిమోనియా, కోవిడ్-19 వైరస్లు కూడా వ్యాప్తి చెందుతున్నట్లు తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించినట్లు పలువురు నెటిజన్లు పేర్కొంటున్నారు. అయితే దీనిపై స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో ఈ కొత్త వైరస్ లక్షణాలు ఎలా వ్యాపిస్తుంది, నివారణ చర్యలు వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. కోవిడ్ తరహా లక్షణాలే ఈ వైరస్ సోకిన వారిలో కోవిడ్ తరహా లక్షణాలే కనిపిస్తాయని తెలిసింది. దగ్గు, జ్వరం, ముక్కు రంధ్రాలు మూసుకుపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందుల వంటి లక్షణాలు ఈ వైరస్ సోకిన వారిలో ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి. వైరస్ తీవ్రమైతే బ్రోన్కైటిస్, న్యూమోనియా వంటి సమస్యలకు దారితీస్తుంది. 3 లేదా 6 రోజుల వరకు లక్షణాలుంటాయి. ఇన్ఫెక్షన్ తీవ్రతను బట్టి లక్షణాలు వేర్వేరు వ్యవధిలో ఉంటాయి. కరోనా మాదిరిగానే ఒకరి నుంచి మరొకరికి ఈ వైరస్ ఈజీగా సోకుతుంది. చిన్నపిల్లలు, వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్లపై ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ వైరస్ దరి చేరకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చేతులను తరచూ సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు నోరు, ముక్కును కప్పుకోవడం, మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, రద్దీ ఉన్న ప్రదేశాలకు దూరంగా ఉండడం వంటివి తప్పనిసరిగా పాటించాలి. తద్వారా వైరస్ వ్యాప్తిని కాస్త మేర కట్టడి చేసే అవకాశం ఉంటుంది. సంక్రాంతికి ఎకరాన 7,500 రూపాయలు రైతులందరికీ ఇవ్వాలని బీఆర్ఎస్ నేత సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. 6 గ్యారంటీలను అమలు చేయకుంటే తడాకా చూపిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి సీఎంఐ 400 రోజులు అవుతుందని, ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు వదిలిపెట్టమని, ఉరికిచ్చి కొట్టక తప్పదని బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హెచ్చరించారు. కరీంనగర్లో మీడియా సమావేశంలో రవిశంకర్ మాట్లాడుతూ 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. 13 నెలలవుతున్నా అమలుకు నోచుకోలేదన్నారు. పూటకు అబద్ధమాడుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కాలం గడుపుతోందని విమర్శించారు. రైతు భరోసా ఎగ్గొట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 100% రుణమాఫీ అయినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనని తెలిపారు. కొత్త పెన్షన్, పాత పెన్షన్ పెంపు, మహిళలకు నెలకు 2,500, నిరుద్యోగులకు భృతి ఏమైందని ప్రశ్నించారు. రేపు జరిగే కేబినెట్ సమావేశంలో ఎన్నికల హామీలపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంక్రాంతి వరకే రైతులందరికీ రైతు భరోసా కింద ఎకరాన 7,500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మళ్ళా కేసీఆర్ వచ్చినా గదే 2,000 ఇస్తాడు. అదే కాంగ్రెస్ కోటేయండి మేము 4,000 ఇస్తామని చెప్పిండు. మరి వాళ్ళ 4,000 పెన్షన్ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కరికైనా ఇచ్చిండా అంటే దాదాపు 13 నెలల కాలం అవుతాను. ఈయన చెప్పినటువంటి దానికి ఈయన ఒక్కొక్క 2,000 అదనంగా అనుకున్నా, లేదా కొత్తళ్లకు 4,000 చొప్పున ఇచ్చినా కూడా ఒక్కొక్క వ్యక్తికి ఎన్ని వేల రూపాయలైనా బాకీ ఉన్నాడో ఆ బాకీ ఆయన కట్టాలి. ఎందుకంటే ఇస్తానన్నాడు, ఎంబడే ఇస్తానన్నాడు. 9వ తారీఖే దాన్ని అమలు చేస్తా అన్నాడు కనుక కొత్తలకు 56,000, 2,000లకు 26,000
ఇప్పుడు 26,000 బాకీ ఒకటి, 56,000 బాకీ ఒకటి. వాళ్ళకున్నాడు ఎప్పుడు ఇస్తావో చెప్పాలి, అవన్నీ కూడా ఇవ్వాలి. అందుకే రేవంత్ రెడ్డి సర్కార్ ఇంకో మా మహిళలకు కూడా చెప్పిండు. ఏం చెప్పిండు? 25,000 ప్రతి కుటుంబంలో ప్రతి మహిళకు ఇస్తాడు. ఇవాళ ఒక్కొక్క మహిళకు 25,000 బాకీ ఉన్నాడు. ఆ 25,000 బాకీ ఉన్న డబ్బులు ఎప్పుడు ఇస్తావో చెప్పు. బిడ్డ ఇడిచిపెట్టాం, నిన్ను తరిమి కొడతాం, ఇచ్చేదాకా కూడా మేము వెంబడబడే మా పని. అదేవిధంగా మానవ జీవన విధానానికి వికాసానికి అవసరమైన ధర్మ మార్గాన్ని చూపించేదే వేదాలని డాక్టర్ గర్రెపల్లి మహేశ్వర శర్మ అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని వాసవి కళ్యాణ భవనంలో సనాతన ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో అష్టాదశ పురాణ ప్రవచన జ్ఞాన యజ్ఞంలో భాగంగా బ్రహ్మవైవర్త పురాణ సప్తాహంలో భాగంగా ప్రవచనం భక్తులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా స్వామీజీ మహేశ్వర శర్మ మాట్లాడుతూ పాశ్చాత్య మోజులో ఆధునిక జీవనానికి అలవాటు పడిన మనందరికీ వేదవ్యాసుని పురాణాలే పుణ్య మార్గాలన్నారు. బ్రహ్మవైవర్త మహాపురాణంలోని గణపతి అవతార విశేషాలను మహేశ్వర శర్మ సవివరంగా వివరించారు. ఈ కార్యక్రమంలో సనాతన ధర్మ ప్రచార సమితి అధ్యక్ష కార్యదర్శులు మంచల జగన్, బట్టు హరికృష్ణ, కమిటీ చైర్మన్ పడిగల శ్రీనివాస్, కన్వీనర్ మోటూరి రాజేంద్ర ప్రసాద్, నిర్వాహకులు రాచమడుగు శ్రీనివాసరావు, వనపర్తి చంద్రం, చలిగంటి వినోద్, బోగా శ్రీధర్, పెన్నం శెట్టి, భానుమూర్తి, మంచల రాజలింగం తదితరులు పాల్గొన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో తొలి మహిళా టీచర్ సావిత్రిబాయి పులే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలి మహిళా టీచర్ సావిత్రిబాయి పులే జయంతి వేడుకలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం మహిళా టీచర్ల దినోత్సవంగా గుర్తిస్తూ మహిళా టీచర్లను సన్మానించింది. హుస్నాబాద్ నియోజకవర్గంలో పోతారం ప్రభుత్వ పాఠశాలలో అక్కన్నపేటలో జరిగిన సావిత్రిబాయి జయంతి వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళా టీచర్లను సత్కరించి సన్మానించారు. 250 మంది విద్యార్థులకు స్పోర్ట్స్ ట్రాక్ అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ పక్షాన సావిత్రిబాయి జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. సావిత్రిబాయి పులే మార్గదర్శకత్వంలో ప్రపంచంలో అన్ని రంగాల్లో భారత మహిళలు పోటీ పడే విధంగా ఎదగాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇల్లు, మహిళా సంఘాల పటిష్టం కోసం 1 కోటి మంది మహిళలకు కోటీశ్వర్లు చేయడం మా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. గురుకుల హాస్టల్ పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పాఠశాలల్లో మహిళా టీచర్లు సావిత్రిబాయి పులేను ఆదర్శంగా తీసుకుని విద్యాబోధన కొనసాగించాలని కోరారు. సావిత్రిబాయి పులే మహిళలు కూడా చదువుకోవాలని నినదించి ఈరోజు సమాజంలో మేము సగం అనేటువంటి పరిస్థితికి ఎదగడానికి కారకులైనటువంటి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం. వారిని తెలంగాణ ప్రభుత్వం పక్షాన గౌరవించుకొని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం కూడా ప్రకటించినాం. వారి పట్ల అపారమైన గౌరవం ఉంది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తరఫున మహిళా ఉపాధ్యాయ దినోత్సవంతో పాటుగా రాష్ట్రం మొత్తం అధికారికంగా వారిని గౌరవించే విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. తప్పకుండా సావిత్రిబాయి పూలే ఏ మార్గదర్శకత్వం చేసిందో ఆ సూచన మేరకు ఈరోజు ప్రపంచ స్థాయిలో మహిళలందరూ కూడా పోటీ పడే విధంగా మన భారత మహిళలు అన్ని రంగాల్లో మేము ఉన్నామంటూ ముందుకు వస్తూ ఉన్నారు. పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని కరీంనగర్ కలెక్టరేట్ను బీసీ విద్యార్థి సంఘాలు ముట్టడించాయి. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు చెలో కలెక్టరేట్ చేపట్టి కరీంనగర్ కలెక్టరేట్ను ముట్టడించారు. కలెక్టరేట్ ముందు బైఠాయించి ధర్నా చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 3 ఏళ్ల ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ పెట్టిందని, ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ పెండింగ్ నిధులన్నీ ఇస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని ఆరోపించారు. కాలేజీ యాజమాన్యాలతో పాటు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ వెంటనే చెల్లించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆర్టీఓ ఆఫీసుల వద్ద ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు బీసీ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులతో మేము ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేస్తా అని చెప్పి ఇప్పటి వరకు కూడా స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయకపోవడం అత్యంత బాధాకరమైనటువంటి విషయం. ఇవల్ల పేద బడుగు బలహీన వర్గాలు చదువుకుంటున్నటువంటి పిల్లలకు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ రాక కాలేజీ యాజమాన్యాలు పిల్లలపై ఒత్తిడి. రాబోయే 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో పెద్దపల్లి జిల్లా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు.
పెద్దపల్లి కలెక్టరేట్లో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు నిర్వహించి మహిళా టీచర్లను సన్మానించారు. 10వ తరగతి విద్యార్థుల కోసం రూపొందించిన ప్రత్యేక కార్యాచరణను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే మార్చి నెలలో జరిగే 10వ తరగతి పరీక్షల కోసం ఇప్పటి నుండి ప్రణాళిక ప్రకారం విద్యార్థుల స్థాయిని పెంచి వారి సామర్థ్యాల ప్రకారం మంచి ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, పిల్లలకు స్నాక్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని, విద్యార్థులకు ప్రతిరోజు నిర్దేశించిన కార్యాచరణ ప్రకారం సబ్జెక్టుల్లోని పాఠ్యాంశాల వారీగా పరీక్షలు నిర్వహించాలని, ప్రతి 10వ తరగతి విద్యార్థి పాఠశాలకు వచ్చే విధంగా చూసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఉన్నత పాఠశాలలోనే హెడ్ మాస్టర్, ప్రతి సబ్జెక్టు ఉపాధ్యాయులు పిల్లలను దత్తత తీసుకుని 10వ తరగతి పరీక్షలకు ప్రిపేర్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. నిషేధిత చైనా మాంజాను అమ్మినా వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటామని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ హెచ్చరించారు. ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ హెచ్చరించారు. చైనా మాంజా విక్రయాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చైనా మాంజాతో మనుషులతో పాటు పక్షులకు ప్రమాదం పొంచి ఉందన్నారు. చైనా మాంజాలతో తలెత్తే అనర్థాలపై అందరికీ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. నైలాన్, సింథటిక్ దారాలు పక్షులకు, పర్యావరణానికి, మనుషులకు హాని చేస్తాయన్నారు. జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాలను అనుసరించి రాష్ట్రంలో చైనా మాంజా వినియోగాన్ని పూర్తిగా నిషేధించడం జరిగిందన్నారు. నిషేధిత చైనా మాంజాను అమ్మినా, రవాణా చేసినా సమాచారం ఉంటే సంబంధిత పోలీస్ స్టేషన్లకు గానీ డయల్ 100కు గానీ ఫోన్ చేసి తెలపాలని ఎస్పీ కోరారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఓల్డ్ హైస్కూల్లో విద్యార్థులకు అయోడిన్ లోపం నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ వారి ఆధ్వర్యంలో ఐటీసీ సహకారంతో నిర్వహిస్తున్న స్మార్ట్ ఆశీర్వాదం కార్యక్రమంలో భాగంగా ఓల్డ్ హైస్కూల్ జగిత్యాలలో అయోడిన్ లోపం అంశంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అయోడిన్ లోపం వల్ల కలిగే అనర్థాలు మరియు ఆరోగ్య సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు వివరించారు. అవగాహన కార్యక్రమంలో స్లైడ్స్ ప్రదర్శన ద్వారా అయోడిన్ లోపం కారణాలు, పరిష్కారం, పోషకాహారాలపై వివరాలు అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు క్విజ్ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి భీమయ్య, ప్రోగ్రామ్ మేనేజర్ గుంటి రవికుమార్, రిసోర్స్ పర్సన్స్ వంశీకృష్ణ, టీం సభ్యులు రచన, సంధ్యా తిరుపతి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రకళ, పిఆర్టీయు, టీఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షులు బోయినపల్లి ఆనందరావు, ఉపాధ్యాయులు సూర్యప్రకాష్, విద్యాదేవి, మల్లికార్జున్, సంజీవయ్య, అరుణ, హరిత, సావిత్రి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎసెన్షియల్ మైక్రోన్యూట్రియంట్. సో అయోడిన్ డిఫిషియన్సీ డిజార్డర్స్ ఎందువల్ల వస్తాయంటే, అయోడిన్ అనేది కంటెంట్ తక్కువ మోతాదులో తీసుకుంటే అయోడిన్ డిఫిషియన్సీ డిజార్డర్స్ వస్తాయి. ఎందుకు వస్తాయి అయోడిన్ డిఫిషియన్సీ డిజార్డర్స్? ఎందుకు వస్తాయండి? అయోడిన్ కంటెంట్ తక్కువ తీసుకోవడం వల్ల డిజార్డర్స్ అనేవి వస్తాయి. సో తక్కువ ఎందుకు తీసుకుంటున్నాం అనేది చూద్దాం. ఎలాంటి డిజార్డర్స్ వస్తాయి, ఓకేనా? ఎలాంటి డిజార్డర్స్ వస్తాయంటే మెంటల్ ఇంపైర్మెంట్, ప్రివెంటబుల్ మెంటల్ ఇంపైర్మెంట్స్ వస్తాయి. ప్రివెంటబుల్ మెంటల్ ఇంపైర్మెంట్స్ అంటే మనము నిరోధించగలిగే మెంటల్ అంటే మానసిక రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. మనం నివారించుకోవచ్చు, కానీ మనము ఈ మైక్రోన్యూట్రియన్స్ కానీ ఫుడ్ కానీ సరిపోయేంత మోతాదులో తీసుకోవడం వల్ల దాన్ని నిరోధించుకోలేక. జగిత్యాల జిల్లా దరూర్ క్యాంపు వద్ద వాగులో వలకు కొండ చిలువ చిక్కింది. వల నుంచి విడిపించి అటవీ శాఖ అధికారులు అడవిలో వదిలారు. జగిత్యాల సమీపంలో దరూర్ క్యాంపు వద్ద వాగులో వలకు భారీ కొండ చిలువ చిక్కింది. చేపలు పట్టేందుకు మత్స్యకారులు వేసిన వలకు కొండ చిలువ చిక్కుకొని 2 రోజులుగా విలవిలలాడింది. మత్స్యకారులు, స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని అతి కష్టం మీద వల నుంచి విడిపించారు. సంచిలో వేసుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. వలలో చిక్కుకున్న చేపలను తినేందుకు యత్నించిన కొండ చిలువ వలలో చిక్కుకుందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. హాని తలపెట్టకుండా క్షేమంగా ఫారెస్ట్లోకి వదిలిపెట్టామని అటవీ శాఖ అధికారులు తెలిపారు. కరీంనగర్లో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను అధికారులతో పాటు రాజకీయ పార్టీల నేతలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ నగరంలోని శాతవాహన యూనివర్సిటీ ముందుగల జ్యోతిరావు పూలే విగ్రహం పక్కన సావిత్రిబాయి పూలే విగ్రహం ఏర్పాటు చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నోడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చెల్ల హరిశంకర్, కార్పొరేటర్లు ఏదుల్లా రాజశేఖర్, నాంపల్లి శ్రీనివాస్, గుగ్గిల శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, ఊరడి లత, రజితారెడ్డి, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పేరుతో రామగుండం ఎన్టీపీసీ యాజమాన్యం గీత కార్మికుల ఉపాధి కొల్లగొడుతుందని గౌడ కులస్తులు ఆందోళన చేపట్టారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ యాష్ పాండ్ ఎక్స్టెన్షన్ పేరుతో గౌడ కులస్తులు ఈతవనాన్ని ఆక్రమించుకుంటున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా ఈతవనంపై ఆధారపడి 2000 మంది గీత కార్మికులు జీవనోపాధి పొందుతున్నారని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపించకుండా ఉపాధి హరిస్తున్నారని వారు మండిపడ్డారు. ఎన్టీపీసీ ఎఫెక్టెడ్ ఏరియాలో అభివృద్ధిని గాలికి వదిలేసి ప్లాంట్ అభివృద్ధికి యాజమాన్యం పరుగులు పెడుతుందని,
గీత కార్మికులు అసహనం వ్యక్తం చేశారు. ప్రభావిత ప్రాంతాల నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చిన యాజమాన్యం ఉన్న ఉపాధిని ఊడగొడుతున్నారన్నారు. ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన రైతులను యాజమాన్యం నట్టేట ముంచిందన్నారు. ఈత చెట్లను కూల్చివేస్తే కేసులు పెట్టే ఎక్సైజ్ శాఖ ఎన్టీపీసీ వైఖరిని ఎందుకు స్పందించడం లేదని వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా ఎన్టీపీసీ యాజమాన్యం ఎక్సైజ్ శాఖ గీత కార్మికులకు ఉపాధి కల్పించాలని, లేని పక్షంలో ప్రభావిత ప్రాంత ప్రజలతో కలిసి ఉద్యమాలను ఉధృతం చేస్తామని వారు యాజమాన్యాన్ని హెచ్చరించారు. మా రానపూరు, కన్నాల, లక్ష్మీపురం, ఎలకలపల్లి గౌడనులకు సంబంధించి ఉపాధి కోల్పోతున్న సందర్భంగా వాళ్ళ ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చి చూడడం జరుగుతూ ఉంది. వాస్తవానికి 30 నుంచి 50 సంవత్సరాల వరకు 50 సంవత్సరాల నుండి వీళ్ళు ఇక్కడ ఈతవనం గీసుకొని జీవనోపాధి కొనసాగిస్తూ ఉన్నారు. ఈ ఎన్టీపీసీ అభివృద్ధి కోసం వాళ్ళు భూములు కూడా ఇచ్చిన వైనాన్ని మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఏదేమైనా ఈ ప్రాంతానికి ఇండస్ట్రీ వస్తే, కంపెనీ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి, మా బతుకులు మారుతాయని వాళ్ళు 1000 ఎకరాల భూములు ఎన్టీపీసీకి ఆనాడు తక్కువ ధరకి ఇవ్వడం జరిగింది. కానీ ఇలా ఎన్టీపీసీ వారు డబ్బులు ఇస్తూ అంటారు, కానీ ఎక్సైజ్ వారు పూర్తి నిర్లక్ష్యం చేసి ఎవరైతే గౌడన్లు గీస్తూ ఉన్నారో మేము పలుమార్లు చెప్పడం జరిగింది. అక్కడ ఎంక్వైరీ చేయండి, వెరిఫై చేసి న్యాయమైన గౌడన్లకు డబ్బులు ఇవ్వాలని చెప్పని మేము ఎన్నోసార్లు తెలపడం జరిగింది. ఇది పూర్తిగా ఎక్సైజ్ సిఐ కానీ సూపరింట్ కానీ వాళ్ళ నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది. ఇలా ఈ ఈతవనం పోతే ఇలా ఒక కులానికి సంబంధించి గౌడనులు కళ్ళు గీసే వృత్తి వాళ్ళది, మా వడ్డరులది బండ కొట్టుకునే వృత్తి, అంటే కులానికి ఒక వృత్తి ఉంటుంది. ఈ చెట్లు మొత్తం తీసేస్తే, లక్షల చెట్టు తీసేస్తే ఆ గౌడనులు ఎక్కడో ఉపాధి పొందుతారు. కరీంనగర్లోని శాతవాహన విశ్వవిద్యాలయంలో సావిత్రిబాయి పులే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాల సెమినార్ హాల్లో ప్రిన్సిపల్ డాక్టర్ మహమ్మద్ జాఫర్ అధ్యక్షతన మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకున్నారు. శాతవాహన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఉమేష్ కుమార్, రిజిస్ట్రార్ వరప్రసాద్, ప్రిన్సిపల్ సుజాత పాల్గొని సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశంలో మహిళల పాత్ర ఎంతో ఉందన్నారు. మహిళలు చదువుకొని ముందుకు వెళ్తే దేశం ఎంతో ముందుకు వెళ్తుందని తెలిపారు. స్త్రీల విద్య కోసం 19వ శతాబ్దంలో ఎక్కువగా కృషి చేసినటువంటి మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పులే అని, ఆమె మహిళా అభ్యున్నతికి పాటుపడ్డారని తెలిపారు. పాఠశాలలు తెరిచి స్త్రీల కొరకు తన జీవితం త్యాగం చేశారని, అలాంటి గొప్ప వ్యక్తులను నేటి సమాజం ఆదర్శవంతంగా తీసుకోవాలన్నారు. మరికొన్ని మండలాల వార్తలు. కరీంనగర్లో కోతుల బెడద తీవ్రమైంది. ధన్గర్వాడి ప్రభుత్వ పాఠశాలలో కోతులు దాడి చేయడంతో 8వ తరగతి విద్యార్థి రఘువర్ధన్ మొదటి అంతస్తు నుంచి కింద పడ్డాడు. కాళ్ళు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. పాఠశాలలో తరగతి గదిలోకి వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా కోతులు పైకి దూసుకురావడంతో తప్పించుకునే ప్రయత్నంలో మొదటి అంతస్తు నుంచి జారి కింద పడ్డట్లు విద్యార్థినితో పాటు టీచర్లు తెలిపారు. కరీంనగర్ పట్టణంలోని భగత్ కాలనీ అయ్యప్ప స్వామి దేవాలయంలో మహాపడిపూజ అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి పడిపూజ మహోత్సవం ఘనంగా వైభవంగా నిర్వహించారు. ఈనాటి కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఘనంగా సావిత్రిబాయి పులే జయంతి. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రజా ప్రతినిధులు, అధికారులు. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలి. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్. రాబోయే ఎస్ఎస్సీ పరీక్షలో ఉత్తమ ఫలితాల కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలి. పెద్దపల్లి కలెక్టరేట్లో మహిళా టీచర్ల సన్మాన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష. కరీంనగర్లో పిండి వంటలు చేసి వినూత్న నిరసన చేపట్టిన సమగ్ర శిక్ష ఉద్యోగులు. బాల కార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు ఆపరేషన్ స్మైల్ను విజయవంతం చేయాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పిలుపు. బీసీల గురించి ఎమ్మెల్సీ కవిత మాట్లాడడం హాస్యాస్పదం. కరీంనగర్లో ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు హాట్ కామెంట్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.